భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలి అని ఒక సంస్థ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కనీసం రూపాయి లేకుండా జీవిస్తూ ఉన్నారని ఒక విషయాన్ని తీసుకొచ్చింది. ఆ విషయాన్ని మీ ముంగడ పెడతా ఉన్నా. ప్లీజ్ వీడియోని మాత్రం చివరి వరకు చూడాలని కోరుకుంటున్నా. తన వార్షిక పండుగ సహాయ ప్యాకేజీని ప్రకటించింది. అధికారిక విడుదలలో అందించినటువంటి సమాచారం ఆధారంగా 3,000 నగదును బహుమతి బియ్యం కేటగిరీ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు, ఒకసారి మీరు బాగా వినండి, బియ్యం తీసుకుంటారు ఎవరైతే రేషన్ షాపుల్లో బియ్యం తీసుకుంటారో వాళ్ళకన్నట్టు నగదు బియ్యము తీసుకునే కేటగిరీ రేషన్ కార్డులు ఉన్నవారికి అన్నట్టు అనుసంధానించబడింది. ఇది చక్కెర రేషన్ కార్డుదారులకు కూడా నగదు ప్రయోజనానికి అర్హులా అనే ప్రశ్న కూడా లేవనెత్తింది. ఎవరు చక్కెర రేషన్ అంటే అంత్యోదయ కార్డు వాళ్ళకి ఆల్రెడీ చక్కెర వస్తూ ఉంది కదా, మరి దీనికి కూడా వాళ్ళు అర్హులేనా? ఇంకోటి, ఒకవేళ ఈ పథకం అమల్లోకి వచ్చింది అని అంటే వెంటనే మనకు కావాల్సినటువంటి కూడా ఇచ్చారు. నెంబర్ 1 ఆధార్ కార్డు జీరాక్స్ కాపీ. రెండోది ఆధార్ హిస్టరీ, అంటే నువ్వు అప్డేట్ చేసుకున్నావా చేసుకోలేవా, అలాగే దీనికి సంబంధించి కొన్ని విధానాలు ఉంటాయి. హిస్టరీ అంటే నువ్వు ఒకసారి ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకోవాలి. రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డులో ఎన్ని రకాల రేషన్ కార్డు, ఏ రేషన్ కార్డుకు జరగబోతా ఉంది అంటే ఈ 3,000 రూపాయల పథకం అనేది ఎవరికి వర్తించబోతా ఉంది అదొకటి అన్నట్టు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, వాస్తవానికి నువ్వు గరీబోన్వేనా కాదా అనేది గవర్నమెంట్కు తెలియదు. మరి ఇన్కమ్ సర్టిఫికేట్లో వాళ్ళు పెట్టే లిమిట్ లోపల ఉంటేనే అర్హునివి. ఇప్పుడు వాళ్ళు 1,50,000 పెట్టిరు అనుకో, ఆ లోపల ఉంటేనే అర్హుని, లేకపోతే కాదు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఈ యొక్క ఏంది పత్రాలల్ల నోటు ఆధార్ నంబర్, అంటే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే రాదు. ఇక చూసుకుందాం, అధికారిక ప్రెస్ రిలీజ్ ఏం చెప్తోంది అంటే అధికారికంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వివరాల ఆధారంగా బియ్యం కేటగిరీ రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు 3,000 నగదు బహుమతిని అందించనున్నారు. ఎవరైతే బియ్యం తీసుకుంటారో వాళ్లకు. అంతేకాకుండా అలాగే చక్కెర రేషన్ కార్డుదారులకు అర్హత ప్రమాణాలు ఉన్నాయా లేదా, లబ్ధాల జాబితాలో లేనందున వారు ప్రత్యేక ఆర్డర్ లేదా స్పష్టత ద్వారా చేర్చబడతారా అనేది ఇంకా స్పష్టతగానే ఉంది, ఇంకా అది క్లియర్ కాలేదన్నట్టు వాళ్ళ విషయం. ఎవరిల్లు చక్కెర తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు చక్కెర, అందరికి ఆటోమేటిక్గా బల పెరుగుతుంది. అంత్యోదయ కార్డు ఉన్న వారికి చక్కెర ఇస్తారు. మరి వాళ్ళకు ఆ అంత్యోదయ కార్డులోకి చక్కెర ఇస్తారు. కొన్ని రాష్ట్రాలలో రాగులు సజ్జలు జొన్నలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు అర్హులా కాదా అనేది తెలవాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే దీని గురించి స్పష్టంగా ఇంకా పూర్తిగా ఇక్కడ అర్హులు ఎవరు, ఓన్లీ రేషన్ బియ్యం అట్టి బియ్యం తీసుకునేటోళ్ళు అర్హులు అని డైరెక్ట్ చెప్తా ఉన్నారు మనకు. ఈ 3,000 వాళ్ళ ఖాతాలో పడతాయి. ఓకే, మరి ఇంకా వేరే కార్డులు ఉన్నటువంటి వాళ్ళు, ఆదాయ ధృవీకరణలో వాళ్ళు తక్కువగా ఆదాయం ఉన్నోళ్ళు, ఇండ్లు లేనోళ్ళు, వీళ్ళందరికీ కూడా కావాలి కదా. ఒకటే కేటగిరీ వారికి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అందరికీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ మాత్రం ఈ రకంగా దీన్ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చూద్దాం ముందు ఏముందనేది. అర్హత కలిగిన కుటుంబాలకు 3,000 నగదు బదిలీతో పాటు అవసరమైన ఆహార పదార్థాలు మరియు దుస్తులతో కూడినటువంటి పొంగల్ గిఫ్ట్ ఆఫర్ లభిస్తుంది. ఈ సహాయం కుటుంబాలు పండగ సంబంధించి ఖర్చులను నిర్వహించడంలో మరియు పొంగల్ సమయంలో ఆహార భద్రతను నిర్ధారించడంలో సహాయపడడానికి ఉద్దేశించబడింది. వాస్తవానికి పొంగల్ సమయంలో మనకు బట్టలు కూడా ఇస్తారంట, ఆహార పదార్థాలు కూడా ఇస్తారంట. ఆహార పదార్థాలు అంటే వంట నూనె, ఇవి అవి మేమేం కోరుకుంటా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే అందరికీ అన్ని సమయాల్లో ఇవ్వాలి. పొంగల్ పండగ సందర్భంగానే కాకుండా, ఎందుకంటే ఈరోజు మార్కెట్ మాఫియా అనేది మోపయ్యింది, వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. పేదలు కూలి పని చేసుకునేటోళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, బీడీలు చేసుకునే అక్కజెల్లెళ్ళు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ యొక్క జీవనాధారం అంటే 3 పూటలు అన్నం తినాలంటే పెద్ద మార్కెట్ కొయ్యి కొంటే
ఒక నెలకు 10,000 రూపాయలు ఆటోమేటిక్గా ఏదైతే మనకు తినే ఆహార పదార్థాలు ఉంటాయో వాటికే పోతున్నాయి. ఇది అక్షర సత్యం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెడతారు కూడా. గతంలో చక్కెర రేషన్ కార్డుదారులే అర్హులేనా అంటే ఇంతకుముందు గత సంవత్సరాల్లో పొంగల్ నగదు సహాయం పథకాలు ఎక్కువగా బియ్యం కార్డుదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎందుకంటే ఈ కార్డులు సబ్సిడీ ఆహార పంపిణీకి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి చక్కెర రేషన్ కార్డుదారులు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రకటనలో మాత్రం వారి చేరిక స్పష్టతగా పేర్కొనబడలేదు. అర్థమైంది కదా. ఇది లబ్ధిదారులు నిశ్చితానికి దారితీస్తుంది. అంటే ఒక బాధగా అన్నట్టు. బాధకు ఎందుకు దారి తీయాలి? ఒక్కోళ్ళను ఒక రకంగా ఇంకోళ్ళను ఇంకో రకంగా తీయడం అనేది కరెక్ట్ కాదు. అందరికీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా నేనైతే. ముందుగా ఒక విషయం, ఈ వీడియో ఒకవేళ అధికారుల దృష్టి దాకా చేరితే ఈరోజు బియ్యం మాత్రమే ఇచ్చి ఓన్లీ బియ్యం మాత్రమే రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు కొంటే ఓన్లీ ఇద్దరున్న కుటుంబానికి ప్రతి నెల 4,000 రూపాయలు అవుతూ ఉన్నాయి. మరి నలుగురుంటే అంటే ఓ 2 పిల్లలు భార్యాభర్తలు ఉంటే అలా కుటుంబానికి ఎన్ని కావాలా ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక సమాచారం ఆధారంగా 3,000 పొంగల్ నగదు బహుమతి బియ్యం రేషన్ కార్డుదారులు మరియు రసాయన శిరణాల్లో నివసిస్తున్నటువంటి కుటుంబాలను ఉద్దేశించబడింది. చక్కెర రేషన్ కార్డుదారులు ప్రస్తుత ప్రకటన పరిధిలోకి స్పష్టంగా లేరు. ఇక లబ్ధిదారులు వారి స్థానిక రేషన్ దుకాణాలను సంప్రదించవచ్చు లేదా అర్హతకు సంబంధించి తదుపరి ప్రభుత్వం స్పష్టత కోసం, అంటే ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టది, అందరికీ స్పష్టత ఇస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండాలి అని చెప్తా ఉన్నారు. వేచి ఉంటే మనకే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎట్లుంటుందంటే అందరూ సమాన భావమే. ఇక్కడ జిస్లమాక్ మార్ అంటే ఈ బ్లాగ్ ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాల కోసం వ్రాయబడింది. పేర్కొన్న సెక్యూరిటీ ఉదాహరణలు కూడా మాత్రమే. ఎవరైతే మనకి ఇచ్చే ఈ 3,000 నగదు కూడా మన పిల్లలను చదివించుకోనికి, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని అవసరాలను తీర్చుకోనికి, దీనికి ఉపయోగపడతాయని దీన్ని మనకు ఇస్తూ ఉన్నారట. దీన్ని మనం చెడుగా ఉపయోగించుకోకుండా ఇచ్చే 3,000ను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఇక్కడ మనకు సూచించబడింది అని చెప్తా ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచన చేసి, అలాగే మనకు సంబంధించినటువంటి ఒకవేళ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దయచేసి ఈ వీడియోను అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్.